ఐపీఎల్ 17వ సీజన్లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. లక్నో ఎకానా స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో కేఎల్ రాహుల్ సేన చివరి స్థానంలో ఉండడంతో ఈ మ్యాచ్ లో గెలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన లక్నో సూపర్ జైంట్స్ అందులో ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ లో ఓడిపోయి మరో మ్యాచ్ లో గెలిచింది. ఇక హెడ్ టు హెడ్ స్టార్స్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్లలో పంజాబ్ పై లక్నో ఆధిపత్యం ఉంది. రాహుల్ సేన 2 సార్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ ఒక్కసారి విజయం దక్కించుకుంది. అయితే లక్నో సొంత మైదానం ఎకానా స్టేడియంలో రాహుల్ సేన మిక్స్డ్ గా ఉంది. ఇక్కడ లక్నో జట్టు 7 మ్యాచ్లు ఆడగా 3 గెలిచి 3 ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఎకానా స్టేడియంలో ఒకటే మ్యాచ్ ఆడి అందులో విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు అనేక హై స్కోరింగ్ మ్యాచ్లు చూసిన ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. అయితే లక్నో ఎకానా స్టేడియం బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 148గా ఉంది. పేసర్లు స్పిన్నర్లకు సమానంగా అవకాశాలు లభించే పిచ్చి వేగంగా పరుగులు చేసే విషయంలో మాత్రం బ్యాట్స్మెన్ కష్టపడాల్సిందే. ఇక ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లను పరిశీలిస్తే ముందుగా లక్నో జట్టులో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, మార్కో స్టోయినిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మొషిన్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ లో శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సామ్ కరన్, లియామ్ లివింగ్ స్టోన్, కగిసో రబడ, హర్షదీప్ సింగ్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు.